ఫ్రెండ్స్, వాట్సాప్ స్టేటస్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, వాట్సాప్ స్టేటస్లో ఇలా రియాక్షన్స్ సింబల్స్ అనేవి ఇలా ఫ్లోట్ అవుతూ ఒక కొత్త అనుభూతిని అయితే కలిగిస్తున్నాయి. ఈ అప్డేట్ ఏంటి, ఇది ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మనం స్టేటస్లో యాడ్ చేసుకుంటే అవతల వ్యూవర్స్కి ఈ విధమైన ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. ఒకవేళ అవతల వారు ఈ విధంగా యాడ్ చేసినట్లయితే మనం ఆ అనుభూతిని అయితే పొందగలం. ఓకేనా ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మొబైల్ తీసుకున్న స్టేటస్ ఓపెన్ చేసా, ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక ఫోటోనైతే చూజ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ పైన మనకు చూడండి మ్యూజిక్, ఎడిట్ సింబల్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులో స్టిక్కర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా రియాక్షన్ అనే ఒక ట్యాబ్ అనేది కనిపిస్తుంది. చూసారా, ఈ రియాక్షన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మనకు 4 రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ పక్కనే ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేస్తే రిమైనింగ్ రియాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఎమోజీ మీద క్లిక్ చేసి డన్ క్లిక్ చేశాను. డన్ క్లిక్ చేసి ఈ ఎమోజీని ఈ ఇమేజ్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసి విడిచిపెట్టేయండి. అలాగే ఇది స్టార్టింగ్ అప్డేట్ కాబట్టి ఇతరులకు తెలియడం కోసం టచ్ దిస్ మ్యాజిక్ అని, లేదంటే టచ్ దిస్ ఎమోజీ అని కానీ ఇలా టైప్ చేసి ఆ ఎమోజీ సింబల్ పెట్టి సెండ్ చేసేయండి. ఇది ఒకటి సెండ్ చేశాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫోటో కూడా ఆ విధంగా యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్నో ఇమేజ్ను యాడ్ చేశాను. మళ్ళీ పైన మనకు ఇక్కడ స్టిక్కర్ సింబల్ ఉంది కదా, ఆ స్టిక్కర్ సింబల్ మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మళ్ళీ రియాక్షన్స్లోకి వెళ్ళాను. ఇక్కడ ఎమోజీ మీద క్లిక్ చేసి ఎమోజీని యాడ్ చేసి మనం జూమ్ చేసి ఇమేజ్ మీద నచ్చిన విధంగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రియాక్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ను చూడండి, లేదంటే ఏదో ఒక ఎమోజీను యాడ్ చేశాను. ఇక్కడ ఒక ఎమోజీ యాడ్ చేశాను, చూసారా, యాడ్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత అవతల వారి మొబైల్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసి చూద్దాం. చూడండి, అది క్లోజ్ చేశాను. ఇక్కడ వేరే మొబైల్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ వారు పెట్టిన స్టేటస్ అనేది ఇక్కడ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి, ఈ ఫోటో అనేవి కనిపిస్తున్నాయి కదా, వాటిపైన చిన్న ఎమోజీస్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ఎంత ఎక్కువగా ట్యాప్ చేస్తుంటే అన్ని ఎమోజీస్ అలా మనకు ఫ్లోట్ అవుతూ ఒక కొత్త ఫీల్ని అయితే కలిగిస్తాయి. చూడండి, ఇక్కడ దీని మీద ఆ ఎమోజీ సింబల్ మీద ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అంత ఎక్కువగా ఈ బంచ్ ఆఫ్ ఎమోజీస్ అనేవి ఇలా ఫ్లోట్ అవుతూ మనకు కనిపిస్తాయి.